ఓం సాయిరామ్. ఈరోజు వీడియోలో బాబా గారు మనకేం చెప్తున్నారో తెలుసుకోవడానికి ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ కూడా ఇవ్వండి. ఇప్పుడు మనం బాబా గారు ఈ వీడియోలో డబ్బు సంపాదించడం, తర్వాత సంపాదించిన డబ్బు చేతిలో లేకపోవడం గురించి బాబా గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. నా బిడ్డ, రా, ఇలా కూర్చో. నీ మనసులో ఎంత అలజడి ఉందో, నీ కళ్ళలో ఎంత ఆవేదన ఉందో నాకు తెలుసు. అందరిలాగే నేను కూడా రాత్రింబవలు కష్టపడుతున్నాను కదా బాబా. కానీ నాకెందుకు ఇలా జరుగుతోంది? ఎంత సంపాదించినా డబ్బు ఎందుకు చేతిలో నిలవడం లేదు? వచ్చిన డబ్బు వచ్చినట్లే నీళ్ళలా ఖర్చయిపోతుంది ఎందుకు అని లోపల కుమిలిపోతున్నావు కదా. నీ కష్టం నీకు కన్నీళ్లు తెప్పిస్తోంది. రేపటి గురించి భయం నిన్ను నిద్రపోనివ్వడం లేదు. నీ బాధను నేను అర్థం చేసుకోగలను బిడ్డ. నీ భారాన్ని నా పాదాల వద్ద వదిలి దీర్ఘంగా ఊపిరి పీల్చుకో. నేను చెప్పే ఈ మాటలు శ్రద్ధగా విను. డబ్బు అంటే ఏమిటి? డబ్బు అంటే లక్ష్మీదేవి తత్వం. బిడ్డ, డబ్బు అనేది నీటి ప్రవాహం లాంటిది. అది ఎప్పుడు ఒకే చోట ఆగిపోదు, ఆగిపోకూడదు కూడా. కానీ ఆ ప్రవాహం మన దాహాన్ని తీర్చాలి, మన పొలాలను పచ్చగా ఉంచాలి, ఆ తర్వాతే ముందుకు సాగాలి. కానీ నీ చేతిలో పడిన నీళ్లు దాహం తీరకముందే జారిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది ఎప్పుడైనా ఆలోచించావా? మనం డబ్బును కేవలం కాగితాలుగా లేదా అంకెలుగా చూస్తాము. కానీ డబ్బు అంటే శక్తి. అది లక్ష్మీ స్వరూపం. లక్ష్మీదేవి ఎక్కడ నిలుస్తుందో తెలుసా? ఎక్కడైతే ప్రశాంతత, పరిశుభ్రత మరియు సరైన ఆలోచనలు ఉంటాయో అక్కడ ఆమె స్థిరంగా ఉంటుంది. నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, కానీ ఆ సంపాదన వెనుక భయం దాగి ఉంది. అమ్మో, ఈ డబ్బు అయిపోతుందేమో, రేపు ఎలా అనే భయంతో బతుకుతున్నావు. ఆ భయమే లక్ష్మీదేవి నీ దగ్గర నిలవనివ్వడం లేదు. డబ్బును ప్రేమించు, గౌరవించు, కానీ దానికి బానిస కాకు. నీ కష్టాన్ని నమ్ముకో, కానీ ఫలితం పట్ల ఆందోళన చెందకు. చేతిలో డబ్బు ఎందుకు నిలవదు? బాబా ఇప్పుడు ఒక వాస్తవాన్ని మాట్లాడుకుందామని అంటుండు. దైవానుగ్రహము ఎంత ముఖ్యమో మన బుద్ధి కూడా అంతే ముఖ్యం. సంపాదించినది ఎందుకు నిలవడం లేదో నీ జీవితాన్ని నువ్వే ఒకసారి ప్రశ్నించుకో. దీనికి మనకు కొన్ని కారణాలున్నాయి. అందులో మొదటి కారణం ఇతరులతో పోల్చుకోవడం. పక్కింటి వారు కొత్త వస్తువు కొన్నదని లేదా బంధువులు ఆడంబరంగా బతుకుతున్నారని నువ్వు కూడా నీ తాహతుకు మించి ఖర్చు చేస్తున్నావా? ఆడంబరాల కోసం చేసే అప్పు నీ పునాదిని కదిలిస్తుంది బిడ్డ. ఇతరుల కోసం బతకడం మానేయి. నీ కోసం, నీ కుటుంబం కోసం బతుకు. రెండవ కారణం లెక్కలేనితనం. కష్టపడి సంపాదించిన డబ్బును సులువుగా ఖర్చు పెడుతున్నావు. అవసరానికి ఆశకు మధ్య ఉన్న గీతను చెరిపేస్తున్నావు. ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకోలేకపోతున్నావు. మూడవ కారణం చూసుకున్నట్టయితే కృతజ్ఞత లేకపోవడం. ఈరోజు నీకు అన్నం పెడుతున్న ఆ భగవంతునికి, ప్రకృతికి, నీ కష్టానికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పావా? లేని దాని గురించి ఏడవడం మానేసి ఉన్నదాని పట్ల సంతోషంగా ఉండడం అలవాటు చేసుకో. లక్ష్మీదేవి ఎప్పుడు సద్వినియోగం చేసేవారి దగ్గరే ఉంటుంది. వృధా చేసేవారి దగ్గర క్షణం కూడా నిలవదు. మరి డబ్బు నిలవాలంటే ఏం చేయాలి? గతం గతః. జరిగిపోయిన దాని గురించి బాధపడడం. ఈ క్షణం నుంచి నేను చెప్పే ఈ నియమాలు పాటించు. నీ జీవితంలో మార్పును నువ్వే చూస్తావు.
అందులో ఒకటో నియమం పొదుపు మరియు ప్రణాళిక. నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే కనీసం 10 రూపాయలైనా రేపటి కోసం పక్కన పెట్టు. అది నీ కష్టానికి నువ్వు ఇచ్చుకునే గౌరవం. ఆడంబరాల కోసం ఏ రోజు అప్పు చేయకు. రెండవ నియమం దానగుణం. నీ సంపాదన ఎంత తక్కువైనా సరే అందులో కొంత భాగం ఆకలితో ఉన్నవారికి లేదా మూగజీవాలకు పెట్టు. దానం చేయడం వల్ల నీ సంపద తరిగిపోదు బిడ్డా, అది 10ంతలై నీ దగ్గరికే తిరిగి వస్తుంది. అన్నదానం చేసే చేతులు ఎప్పుడూ ఖాళీగా ఉండవు. మూడవ నియమం శ్రద్ధ సబూరి. నేను ఎప్పుడు చెప్పే 2 మాటలు గుర్తుంచుకో. శ్రద్ధ నమ్మకంతో పనిచేయడం, సబూరి ఓపికతో ఉండడం. నీ పని నువ్వు నిజాయితీగా చేయు, దానికి తగ్గ ప్రతిఫలం సరైన సమయంలో నేను నీకు అందిస్తాను. కష్టాలు వచ్చాయని దేవుడిని నిందించకు, ఓపికతో నిలబడు. 4వ నియమం సానుకూల దృక్పథం. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా కుటుంబం సంతోషంగా ఉంది, నా సంపాదన నాకు సరిపోతుంది, నా అవసరాలు తీరుతున్నాయి అని మనస్ఫూర్తిగా అనుకో. ఆ కృతజ్ఞత భావమే నీ ఇంటికి అష్టైశ్వర్యాలను రప్పిస్తుంది. ఆశీర్వాదం మరియు భరోసా. బాబా ఏం ఆశీర్వాదం ఇస్తుండో చూసుకున్నట్టయితే, బిడ్డ, డబ్బు లేకపోవడం అనేది శాశ్వతమైన సమస్య కాదు. అది కేవలం ఒక సమయం మాత్రమే. ఆ చీకటి సమయం వెళ్ళిపోతుంది, ఉదయం కాబోతుంది. ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టం ఇకపైన వృధా పోదు. నీ చేతిలో డబ్బు నిలుస్తుంది, నీ అప్పుల బాధలు తీరుతాయి. నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకో. స్వచ్ఛమైన మనస్సుతో చేసే ఏ పనైనా విజయవంతం అవుతుంది. నీ ఇంటికి మహాలక్ష్మి అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. నీ కష్టాన్ని నమ్ముకో, నా మీద భారం వెయ్యి. నీ కుటుంబం ఎప్పుడు ఆనందంగా సిరి సంపదలతో తులతూగాలని నేను ఆశీర్వదిస్తున్నాను. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. నేనున్నాను. ఓం సాయిరాం. శుభం భూయాత్.